ఆ గ్రామంలో రాయలసీమ గొడవలను తలపించే దాడులు జరిగేవి. గడప దాటిన మనిషి ఇంటికొస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి. కానీ ప్రస్తుతం ఆ ఊళ్ళో పరిస్థితి భిన్నంగా మారింది. ఓ కుటుంబ పాలన ఊరి రూపురేఖల్నే మార్చేసింది. కుల పంచాయతీలు, ఏకపక్ష నిర్ణయాలకు తావు లేకుండా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది ఆ ఊరు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఏంటి? వాస్తి స్టోరీ. ఇది ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని ముత్తగూడెం గ్రామం. ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు మహమ్మద్ మౌలానా. కమ్యూనిస్టు నేత. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే రజబ్ అలీ సిద్ధాంతాలు నచ్చి రాజకీయాల వైపు వచ్చారు మౌలానా. సిపిఐ పార్టీలో సభ్యత్వం తీసుకుని క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎవరెన్ని పార్టీలు మారినా మౌలానా మాత్రం పార్టీని వీడలేదు. పైగా చివరి శ్వాస వరకు సిపిఐలోనే ఉంటానని చెప్తారు. ఈ ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ లెఫ్ట్ పార్టీదే హవా. ఎప్పుడు ఊళ్ళో ఫ్యాక్షన్ గొడవలు జరుగుతుండేవి. అలా 1986లో జరిగిన గొడవల్లో మౌలానాకు జీవిత ఖైదు పడింది. 1981లో తొలి సర్పంచ్ గా ఎన్నికైన మౌలానా తర్వాతి కాలంలో ఆ గ్రామం రిజర్వ్ కావడంతో తమ పార్టీకి చెందిన ఎస్సీ అభ్యర్థిని బరిలోకి నిలిపి పార్టీ విజయానికి కృషి చేశారు. తర్వాతి కాలంలో గ్రామం మహిళా జనరల్ రిజర్వ్ కావడంతో మౌలానా భార్య 2 దఫాలుగా సర్పంచ్ అయ్యారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ఆయన తన కొడుకుని బరిలో నిలిపారు. 1981 నుండి నేను మొదటిసారి సర్పంచ్గా అయినాను. ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లో కొచ్చెల లాలయ్య 2 సార్లు సర్పంచ్గా ఎన్నికైనాడు. ఆ తర్వాత నా భార్య మహమ్మద్ ఖాదర్బీ కూడా ఈ గ్రామ పంచాయతీకి 2 సార్లు సర్పంచ్గా ఎన్నికైంది. మా కుటుంబం మొదటి నుండి కూడా రాజకీయాలలో ఎర్రజెండా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లోనే మేము స్థిరంగా ఉంటూ పేద ప్రజల పక్షాన పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి మేము అనునిత్యం పనిచేశాం. ఈసారి జరిగేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా కుమారుడైనటువంటి మహమ్మద్ గౌస్ పాషా సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఖమ్మం రూరల్ మండలంలో కమ్మడి మౌలానా గారి నాయకత్వంలో సిపిఐ పార్టీ ఒక అజేయమైనటువంటి పార్టీగా నిలుస్తూ ఉంది. ఈ ప్రాంతంలో పేద ప్రజల సమస్యల్లో వాళ్ళ అండదండగా ఉంటూ వాళ్ళ కష్టాల్లో సుఖాలలో పాల్పంచుకుంటూ ఈ పార్టీని ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దే దానికోసం ప్రయత్నం చేశారు. ముత్తగూడెం గ్రామ ప్రజలకి ఏదైనా చెందిందంటే మౌలానా గారి నాయకత్వంలో తన కృషి ద్వారా వచ్చింది తప్పితే వాళ్ళ ఎవరి ద్వారా మాత్రం వచ్చింది మాత్రం శూన్యం. సిపిఐ పార్టీ ఒక అజేయమైనటువంటి ఒక పెద్ద మెజార్టీతోటి సిపిఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని, వార్డు అభ్యర్థుల్ని గెలిపించడం కోసం కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. ఊళ్ళో తన సొంత ఖర్చుతో పంచాయతీ భవనం కట్టించారు మౌలానా. 2 కోట్ల విలువ చేసే తన భూమిలో పేదలకు దళితవాడ నిర్మించారు. 1/2 ఎకరం భూమిలో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. ఇక ప్రభుత్వం పథకాల ద్వారా గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు ఇప్పించి నిర్మాణాలకు కృషి చేశారని చెప్తున్నారు స్థానికులు. శివారు గ్రామమైన గొల్లగూడెంలో కూడా 18 ఎకరాల ప్రభుత్వ స్థలం పేదలకిచ్చేలా చొరవ చూపారంటున్నారు. మతాలకు అతీతంగా ఊళ్ళో ఆలయాలు, చర్చిల నిర్మాణాలు చేయించారని చెప్తున్నారు. అభివృద్ధి చేసింది ఇక్కడ కామ్రేడ్ మౌలానా గారు, గౌస్ పాషా గారు. అభివృద్ధి అనేది ఇక్కడ రోడ్లు, స్కూల్ బిల్డింగు, అంగన్వాడీ స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టారు. తర్వాత 2 వాటర్ ట్యాంకులు శాంక్షన్ చేసి వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయటం, గ్రామ పంచాయతీ స్థలం కొని గ్రామ పంచాయతీ ఆఫీసు నిర్మాణం చేసినటువంటిది కూడా కామ్రేడు గౌస్ పాషా గారు, మౌలానా గారు. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళే. మళ్ళీ ఇంకా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ గౌస్ పాషా గారికి ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముత్తగూడెంలో పార్టీ పొత్తులు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో, దేశంలో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలన్నీ సిపిఐ పార్టీని ఓడించేందుకు జతకట్టాయి.